రోజు డిన్నర్కి చపాతీ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఇలా స్టఫింగ్తో కొంచెం డిఫరెంట్గా చపాతీ చేయండి, చాలా చాలా బాగుంటుందండి. నేను అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తున్నాను, చాలా బాగుంటుంది. 2 కప్పుల గోధుమ పిండి తీసుకుని, మీకు ఎంత కావాలో అంత గోధుమ పిండి తీసుకుని, కొంచెం సాల్ట్ను, కొంచెం జీలకర్ర కానీ వామ్ కానీ వేసేసి, కొంచెం ఆయిల్ కానీ వెన్న కానీ వేసేసుకొని వాటర్ పోసుకుంటూ మనం డైలీ చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకోవాలన్నమాట. ఈ చపాతీలు పరోటాలకు తక్కువ, చపాతీకి ఎక్కువ అన్నట్టుగా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి, హెల్తీగా. మనం క్యారెట్ అన్నీ వేస్ట్ చేసుకోవచ్చు. ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో సన్నగా తరుక్కున్న ఈ ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తరుగు, కొత్తిమీర తరుగు, అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు ఇవన్నీ వేసేసి దీనిలో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి, కొంచెం సాల్ట్ వేసేసి, ఇది వాటర్ రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి శనగపిండి వేసేసి మొత్తం అంతా కలిపేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మనం చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది కలిపెట్టేసి హాఫ్ అన్ అవర్ అయిందండి. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసేసి ఒక్కసారి మళ్ళీ బాగా మ్యాష్ చేసేసుకొని, ఇలా ఎంత మ్యాష్ చేస్తే అంత బాగా స్మూత్గా వస్తాయి అనమాట. మనం దీన్ని చక్కగా ఆయిల్ కూడా వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కాబట్టి చాలా స్మూత్గా వస్తాయి అనమాట. మరి చిన్న ముద్దలు కాకుండా కొంచెం పెద్ద ముద్ద తీసుకుని ఇలా ఒకసారి ఫస్ట్ ఒత్తేసుకొని అప్పడంలాగా దానిలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ కొంచెం ఇలాగా చపాతీలాగా ఒత్తేసుకొని దీనిలో మనం స్టఫింగ్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, క్యారెట్, ఆనియన్ అవన్నీ వేసి దీనిలో కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పెట్టేసుకొని దీన్ని 4 వైపులా ఫోల్డ్ చేసేసి మనం పరోటా ఒత్తుకుంటాం కదా, అలా ఒత్తేసుకోవటం. మనం దీనిలో ఏం స్టఫింగ్ కావాలంటే ఆ కర్రీ స్టఫింగ్ చేసుకొని కాల్చుకోవచ్చు అనమాట. నార్మల్ చపాతీని మనం నూనెతో కాలుస్తూ ఉంటాం కదా, ఈ చపాతీని అయితే నెయ్యితో కాలిస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మనకి. అందుకే చెప్పాను కదా మీకు, చపాతీకి ఎక్కువ, పరోటాకి తక్కువ అని. ఇవేంటంటే టేస్ట్ చాలా బాగుంటున్నాయి. దీన్ని మనం కావాలంటే కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదా రైతా చేసుకోవచ్చు, లేదా మనం పెరుగులోనే కొంచెం మాగాయి వేసేసుకొని అలాగ చేసుకోవచ్చు, చట్నీస్తో సర్వ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా చాలా బాగుంటున్నాయండి. రోజు ఒకే రకంగా సింపుల్గా చపాతీ కాకుండా అప్పుడప్పుడు వీలుగా టైం ఉన్నప్పుడు ఇలా మనం చేసి కూడా మనం వడ్డిస్తుంటే చాలా బాగుంటాయి అనమాట. ఇవి లేయర్స్గా పొంగి చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా రోజు చపాతీ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ప్లెయిన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే ఏంటంటే పిల్లలు ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్గా తినడానికి ఇష్టపడతారనమాట. ఈ చపాతీస్ని బ్రేక్ఫాస్ట్ లాగా కానీ, లంచ్ లాగా కానీ, డిన్నర్ కానీ మనకి ఎలా కావాలనుకుంటే అలా మనం చేసుకోవచ్చు అండి. చాలా సింపులే కాబట్టి. మన ఛానల్లో రకరకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్తో పాటు ఇలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీకు తీరిగ్గా ఉన్నప్పుడు చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.